జాగ్రత్తగా వినండి. ఏముందులే అని దేవుని ఆత్మ మాటలను అశ్రద్ధ చేసి, దైవజనులు చెప్పిన మాటలను అశ్రద్ధ చేసి, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అనుంది బైబిల్లో. దేవోక్తి ఏదో రూపంలో నిన్ను నన్ను నడిపించాలి. దేవోక్తి దైవజనుడి దగ్గర కూడా మనకు దొరుకుతుంది. దైవజనుడు ఆలోచన తీసుకోవటం, సలహా తీసుకోవటం, ఆ విధంగా అడుగులేయటం ఎంతైనా క్షేమం. ఏముందిలే అని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చివరికి నీ కొంప నువ్వే తగలేసుకున్న గతి పట్టిద్ది నీకు. కట్టులు లేక తిరిగినప్పుడు ఎక్కడ పోయి పడతావో తెలియదు. తీసుకోవాలి. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట ఆశీర్వాదకరం. ప్రభు పేరు ఆలోచనకర్త. తన ఆలోచన వాక్యం ద్వారా చెప్తాడు. నీకు ఆత్మ నడిపింపు ఉంటే, పరిశుద్ధాత్మ ప్రేరణ నీకుంటే నీలో నుండే మాట్లాడతాడు, దైవజనుడి నుండి కూడా మాట్లాడతాడు. ఓవర్ యాక్షన్ చేయకూడదు. నాకంతా తెలుసు అనుకొని ఎచ్చులు పడకూడదు. ఎచ్చులు పడితే మొహం పగిలిద్ది. పడకూడదు. కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోవాలి.